జిల్లా మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చెరువులు ప్రభుత్వ స్థలాల పరిరక్షణే లక్ష్యంగా ముందుకు కదులుతోంది హైడ్రా. ఈ క్రమంలోనే హైదరాబాద్ శివారులోని జన్వాడ ఫామ్ హౌస్ను ఇరిగేషన్ అధికారులు పరిశీలించి కొలతలు తీసుకున్నారు. పలు నిబంధనలు ఉల్లంఘించినట్లు తేల్చారు. ఫిరంగి నాలాపై జన్వాడ ఫామ్ హౌస్ నిర్మించినట్లు గుర్తించారు. అన్ని శాఖలతో మరోసారి జాయింట్ ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు. ఫిరంగి కాలువపై 9 ఫీట్ల నుంచి 27 ఫీట్ల వరకు కబ్జా చేశారని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. నాలా పరిధిలో వచ్చే సర్వే నెంబర్లపై డేటా తీసుకుంటున్నారు అధికారులు. గండిపేట నుంచి వచ్చే వరద ఉధృతిని కంట్రోల్ చేయడానికి నీటిని దారి మళ్లించి మోకిలా, బుల్కాపూర్, గోపాలాపురం, అదేవిధంగా జన్వాడ మీదుగా హుస్సేన్ సాగర్లో నీటిని కలిపేలా నాలాను ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. ఈ ఫామ్ హౌస్ పక్కనే బుల్కాపూర్ నాలా ఉంది. బుల్కాపూర్ నాలా 9 మీటర్ల వరకు బఫర్ జోన్లో ఉంది. అయినప్పటికీ నాలాను ఆక్రమించి ఫామ్ హౌస్ను కట్టారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెరువులు, ప్రభుత్వ స్థలాలను కాపాడేందుకు హైడ్రాను ఏర్పాటు చేశారు. రాజధాని పరిధిలో ఆక్రమణలను సత్వరమే గుర్తించి వాటిని అడ్డుకోవడం హైడ్రా ప్రధాన లక్ష్యం. ఇదే క్రమంలో జన్వాడ ఫామ్ హౌస్పై కూడా హైడ్రాకు ఫిర్యాదులు వచ్చాయి. జన్వాడ ఫామ్ హౌస్ జీవో 111కు విరుద్ధంగా నిర్మించారు అనే ఆరోపణలకు తోడు హైడ్రా త్వరలోనే ఈ ఫామ్ హౌస్ను కూల్చేసే అవకాశం ఉందని చర్చ జరిగింది. దీంతో ఇరిగేషన్ అధికారులు కొలతలు తీసుకున్నారు. మరోవైపు తన ఫామ్ హౌస్ FTL పరిధిలో లేదని, రాజకీయ కారణాలతోనే కూల్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రదీప్ రెడ్డి అనే అతను ఆరోపిస్తున్నారు. మనం బ్రేకింగ్ చూస్తున్నాం. చెరువులు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణే లక్ష్యంగా ముందుకు కుదురుతోంది హైడ్రా. ఈ క్రమంలోనే హైదరాబాద్ శివారులోని జన్వాడ ఫామ్ హౌస్ను ఇరిగేషన్ అధికారులు పరిశీలించి కొలతలు తీసుకున్నారు. పలు నిబంధనలు ఉల్లంఘించినట్టు తేల్చారు. ఫిరంగి నాలాపై జన్వాడ ఫామ్ హౌస్ నిర్మించినట్లు గుర్తించారు. అన్ని శాఖలతో మరోసారి జాయింట్ ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు. ఫిరంగి కాలువపై 9 అడుగుల నుంచి 27 అడుగుల వరకు కబ్జా చేశారని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ రానా లైవ్లో అందిస్తారు. రానా, చెప్పండి. దాదాపు వారం రోజుల నుంచి కూడా చూస్తున్నాం మనం. జన్వాడ ఫామ్ హౌస్ వైపు హైడ్రా బుల్డోజర్స్ రాబోతున్నాయనేసి కూడా అనేక వదంతులు వచ్చాయి. అయితే కోర్టుకు కూడా వెళ్ళారు. ఎందుకంటే ఇది FTL పరిధిలో లేదు, కావాలనే రాజకీయ దురుద్దేశంతో ఈ ఫామ్ హౌస్ని కూల్చాలని చూస్తున్నారంటూ కూడా కోర్టును ఆశ్రయించినప్పుడు కోర్టు మాత్రం చాలా క్లియర్ ఇండికేషన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒకవేళ కానీ నిబంధనలు ఉల్లంఘిస్తే మాత్రం హైడ్రా చేయాల్సినటువంటి పనులు మీరు చేసుకోవచ్చట కూడా కోర్టు పర్మిషన్ ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. దానికి తగ్గట్టుగా ఇది బఫర్ జోన్లో ఉందా, లేకపోతే FTL జోన్లో ఉందా, లేకపోతే ఇక్కడ ఫిరంగి నాలా ఉంది కాబట్టి ఈ ఫిరంగి నాలా కూడా దాదాపు 9 మీటర్ల వరకు అది కూడా బఫర్ జోన్లో ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన విషయంలో కూడా వాళ్ళు ఉల్లంఘనలను అతిక్రమించారనేది కూడా చాలా క్లియర్ కట్గా నిన్న ఇటు ఇరిగేషన్ అధికారులు, రెవెన్యూ అధికారులు వారందరూ కూడా వచ్చారు. సో అందరూ వచ్చిన తర్వాత వాళ్ళు ప్రాథమికంగా కొలతలు వేసిన తర్వాత కొంతవరకు వారి నిర్ధారణకు వచ్చారు. ఇంకా చాలా వరకు కూడా ఈ రెవెన్యూ శాఖ మొత్తం ఈ FTL జోన్లో ఉన్నటువంటి, ముఖ్యంగా గండిపేట జలాశయానికి అత్యంత దగ్గరలో ఉన్నటువంటి ఈ ఫామ్ హౌస్ గతంలో ఈ ఫిరంగి నాలా దేనికోసం అంటే ఈ గండిపేట నాలా ఉధృతి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ వాటర్ని దారి మళ్లించి వేరొక ప్లేస్ వరకు పంపించాలనే ఉద్దేశంతో ఈ ఫిరంగి నాలా అనేది నిర్మించారు. ముఖ్యంగా ఇది మోకిలా నుంచి, అలాగే బుల్కాపులా నుంచి, ఇక్కడి నుంచి బుల్కాపూర్ నుంచి ఇలాగొస్తుంది. దాంతోపాటు ఈ జన్వాడ ఇప్పుడు ఫామ్ హౌస్ ఉన్నటువంటి ప్లేసు ఇదంతా కూడా ఈ నాలా అనేది పోతుంది. ఇప్పుడు ఈ చెట్లంతా బాగా ఉన్నాయి కాబట్టి ఈ నాలా పెద్దగా మనకు కనపడలేదు. అయితే వీరు నిన్న అధికారులు వచ్చినప్పుడు ఎక్కడ వీళ్ళు అతిక్రమించారన్న దానిపై కూడా మనం చాలా స్పష్టంగా మనం విజువల్లో చూస్తున్నాం. ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ యొక్క నాలాని, ఈ నాలా దాదాపు ఈ నాలా పైన వీరు కట్టారు. ఈ నాలా పైన కట్టినటువంటి నేపథ్యంలో ఈ నుంచి ఆట వరకు అంటే ఈ నాలా కూడా చాలా చిన్నగా అయిపోయింది. ఎందుకంటే యాక్చువల్ అయితే చాలా పెద్దగా ఉండాలి. ఈ నాలా కూడా పూర్తిగా చిన్నగా అయిపోయింది. అక్కడ వరకు కూడా వీళ్ళు ఆక్రమించేశారనేసి కూడా అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడంతా కూడా పెద్ద ప్రహరీ గోడ కట్టేశారు. దాని వెనకాల కూడా ఈ బఫర్ జోన్ అనేది వస్తుంది. ఎందుకంటే చాలా వరద ఎక్కువైపోతే పెద్ద ఎత్తున కూడా నీళ్ళు కూడా వెళ్ళాలి. కానీ వీళ్ళు మాత్రం దీనిపైన ఈ యొక్క పైన ఒక ఇదిలాగా వంతెనలాగా కట్టేశారు. కాకపోతే చిన్న ఒక తూములలాగా వదిలిపెట్టారు, అంటే వాటర్ పోవడానికి. అయితే నేను కొంచెం ముందుకు వెళ్ళి చూపిస్తాను అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది. ఎందుకంటే అక్కడ
నాలా ఎంతవరకు ఉంది, ఇక్కడికి వచ్చే కొందరికి ఎంతవరకు తగ్గిపోయింది అనేది కూడా మీకు చాలా స్పష్టంగా కూడా నేను చూపిస్తాను. ఇది ఎగ్జాక్ట్గా జన్వాడ ఫామ్ హౌస్ సంబంధించి మెయిన్ గేటు. ఇక్కడ కొంచెం వాటర్ లోపలికి వెళ్ళడానికి కొంచెం దారి వదిలేరు వీళ్ళు. ఇక కొంచెం ముందుకు వెళ్తే మనం ఆ జన్వాడకు సంబంధించి అక్కడ వీళ్ళు ఈ గోడ కట్టేయడం వల్ల దీన్ని ఎంతవరకు కుచించుకుపోయింది, ఎంతవరకు కూడా ఆక్రమించారు అనే దానిపై కూడా మనం చాలా స్పష్టంగా మనం చూడగలుగుతున్నాం. దీని పక్కన ఈ ఫామ్ వాళ్ళు నాలా పైన కానీ వాళ్ళు పెద్దగా వాళ్ళు డిస్టర్బ్ చేయనట్టు మంచి కనపడుతుంది. కాకపోతే ఇక్కడికి వచ్చే కొంత పూర్తిగా ఇది దారి మళ్ళీపోయింది. ఏకంగా ఒకసారి నేను ఇక్కడ ఎగ్జాక్ట్ గా చూపిస్తాను. అక్కడ ఒకసారి రైట్ సైడ్ చూపిస్తాను. అది మాత్రం అక్కడ వరకు నాలా చాలా స్ట్రైట్ గా కనపడింది. ఇక్కడికి వచ్చాక మాత్రం ఇక్కడ నుంచి స్ట్రైట్ రావాల్సింది యాక్చువల్గా అదే స్ట్రైట్ వెళ్తే ఆ గోడ నుంచి అటు వెళ్ళాలి నాలా ఎగ్జాక్ట్గా. కాకపోతే ఇక్కడ మాత్రం లెఫ్ట్కి వెళ్ళిపోయింది. అంటే వీటి నుంచి రావాల్సిన వాటి నాలా స్ట్రైట్గా ఇటు వెళ్తే ఇటు వెళ్ళాలి ఎగ్జాక్ట్గా. ఇక్కడ ఇటు స్ట్రైట్ వెళ్ళిపోవాలి. వెళ్తే ఆ గోడ కనపడుతుంది. ఆ గోడ నుంచి స్ట్రైట్ వెళ్ళాలి. కాకపోతే ఏమంటే ఇక్కడ మాత్రం లెఫ్ట్ వచ్చేసింది. అంటే ఈ సందుకు వచ్చేసింది. ఈ నాలా మొత్తం సందుకు వెళ్ళి అటు వెళ్ళిపోతుంది. దీనిపైన కూడా అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. నిన్న ఈ ప్లేస్ అంతా కూడా వాళ్ళు చెక్ చేశారు. చెక్ చేసిన తర్వాత ఇది చాలా వరకు ఆక్రమించేశారని కూడా అధికారులు నిర్ధారించుకున్నారు. ఇదంతా ఇరిగేషన్ వాళ్ళు చెప్పింది. ఇంకా రెవెన్యూ అధికారులు పూర్తి స్థాయిలో సర్వే చేసిన తర్వాత ఎఫ్టీఎల్లో ఏ భూములు వస్తాయనేది కూడా ఒక అవగాహనకు వచ్చిన తర్వాత, అలాగే రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులు, వాటర్ రిసోర్స్ అధికారులు అందరూ కూడా మరొకసారి వచ్చి పూర్తి స్థాయిలో సర్వే చేసి దీనిపైన చర్యలు చేసుకునే అవకాశం ఉంది.